నేను నా మొహం పట్టుకొని పోతాను, ప్రజలకు పోగల ఇది నాకుంది. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. ఏం డెవలప్ చేశాను మాట్లాడుతూ ఉన్నాడు. మేము ప్రజలకి అవసరమైన విషయాల్లో డెవలప్ చేసాము తప్ప నీలాగా కమిషన్ కోసం డెవలప్ చేయలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత బుల్చి చెక్ డ్యామ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, రిమ్స్ హాస్పిటల్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్ పాయింట్స్ కానీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, మరి గొల్లగమ్మ నుంచి మా ఒంగోలు మండలానికి మంచినీటి సప్లై పైప్ లైన్ కానీ, మరి ఒంగోలు పట్టణంలో దాదాపు 8,000 మంది పట్టాలు గీయటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, శివారు ప్రాంతాల్లో మరి స్లమ్ ఏరియాస్ లో ఎన్నో రోడ్లు వేయటం, వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నేను అడుగుతున్నా, ఏ ఒక ఎమ్మెల్యే అయితే సరిగా పనిచేయలేదో, సరిగా ప్రజలు ఆదరించలేదో రెండోసారి తప్పకుండా ఓడిస్తారు. మరి 4 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎట్ట గెలిపించారు ఒకసారి నేను అడుగుతా ఉన్నా. ప్రజలు బుద్ధి చెప్పారు మొన్న అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటిసారి నువ్వు నిలబడినప్పుడు నేను 27,000 నీ మీద 27,000 మెజార్టీ పైతో గెలిచాను. అప్పుడు నీకు బుద్ధి చెప్పారా? నేను చేసిన డెవలప్మెంట్ లో ఎక్కడ కానీ మున్సిపల్ వర్క్స్ లో కానీ ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయిన దాఖలాలు లేవు. వర్క్స్ వస్తే కాంట్రాక్ట్లు వాళ్ళు చూసుకున్నారు తప్ప నేను ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ కాలేదు. నువ్వు చేసే పని లేని, నువ్వు చేసుకున్న పైప్ లైన్ వస్తే 7 నుంచి పైప్ లైన్ వస్తే దాంట్లో పర్సెంటేజ్ తీసుకుని నువ్వు ఇల్లు కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నావు. అది నేను అంటున్న మాటలు కాదు, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నట్టు బజార్లో మాట్లాడుతున్న మాటలు. అది కూడా మీరు రుజువు చేయమన్నా కూడా రుజువు చేయగల అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి. నీ యొక్క శాడిస్ట్ మెంటాలిటీ, నేను ఎంత శాడిస్ట్ మెంటాలిటీ అంటే, ఫ్లెక్సీలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమంలో ఫ్లెక్సీలు ఎక్కడ ఏ డివిజన్లో పోయినా ఫ్లెక్సీలు ఎక్కువ కడుతున్నారని చెప్పి ఫ్లెక్సీలు ఆపించే ప్రయత్నం చేశావు. ఫ్లెక్సీలు కట్టకూడదు అంటావు. మా మీటింగ్ ఫ్లెక్సీ కట్టకూడదు, ఆయన మీటింగ్ అంతా ఊరంతా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు అంటే ఫ్లెక్సీలు కూడా చూడలేని ఈర్ష్య నీ దగ్గర. అదే మా మనస్తత్వం ఏంది నీకు ఒకసారి గుర్తు తెచ్చుకో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ తాత విగ్రహం ఒంగోలు పెట్టేదానికి ఎస్పీ కలెక్టర్ అబ్జెక్షన్ చేస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు మా తాత విగ్రహం పెట్టించని చెప్పి అడిగితే నేను ఎస్పీ కలెక్టర్తో మాట్లాడి మీ తాత విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నేను చేశాను తప్ప నీ వల్ల కాదని కూడా తెలియజేసుకుంటాను. అంటే మేము ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు. అతను అపోజిషన్ వచ్చి అడిగినా కూడా నీవు అడిగితే నీకు సహాయం చేశా. మరి నీకు మీ తాత వాస్తవానికి అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఒంగోలుకి ఏమైనా చేశాడా? అయినా కానీ విగ్రహం పెడితే దానికి మేము కూడా పోనీలో పెద్ద ఆయన అని చెప్పి మేము ఆ రోజు విగ్రహానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నాను, నువ్వు అహంకారంగా మాట్లాడవాక ఏదో ఒకసారి గెలవంగానే ఏదో గొప్ప అనుకుంటున్నావు. మేము ఎప్పుడు 4 సార్లు ఎమ్మెల్యేలు కూడా నీలాగా మాట్లాడే పరిస్థితి ఎప్పుడు కూడా లేదు మా దగ్గర. నీ అహంకారానికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వేదో అనుకుంటున్నావు నేను ఎమ్మెల్యే కాబట్టి ఈ ఒంగోలంతా నా చెప్పు చేతిలో ఉండాలా, నేనేం చెప్తే చేయాలా అనే పరిస్థితి నువ్వు చూస్తా ఉన్నావు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, నువ్వేదో అనుకుంటున్నావు. ఖచ్చితంగా నువ్వు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రజలు ఏం బుద్ధి చెప్తారో మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం ఒక అధికారుల్ని వాళ్ళు వినకపోతే అధికారిని బదిలీ చేస్తావు. చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అధికారులు నేర్చుకుంటావు. ఎందుకంటే వాళ్ళు అయితే బాగా నీ ఇష్ట ప్రకారంగా నీ చెప్పు చేతులు పనిచేస్తారని చెప్పి ఉద్దేశంతో చేసుకుంటావు. మేము ఉన్నాం, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, కానీ ఎప్పుడు ఏ రోజు కూడా మా అధికారులని మా సామాజిక వర్గాన్ని కానీ అట్లా చేసిన దాఖలాలు అందరినీ కలుపుకొని పోయిన దాఖలాలు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు చేసే కార్యక్రమంలో మీ పార్టీ నాయకులు ఎవరితో నీ పంతం లేదు. నీ అహంకారానికి అదొక నిదర్శనం. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తానని కూడా తెలియజేసుకుంటాం. నేను మంత్రిగా ఉంది 3 నెలలు మంత్రిగా ఉన్న తర్వాత రాజశేఖర్ గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెట్టడం, నేను ఆ కార్యక్రమం ఉన్నాను. వాస్తవానికి అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫ్లోరైడ్ సమస్య తీర్చేదానికోసం కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 75 కోట్ల రూపాయలు మంచినీటికి సంబంధించినటువంటి ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు రాజశేఖర్ గారు. వాస్తవానికి ఈ వెల్లిగొండ ప్రాజెక్టు వస్తే ఆ సమస్య పోతుందనే ఉద్దేశంతో ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని చెప్పి మేము గట్టిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర్ గారు వెల్లిగొండ ప్రాజెక్టు తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఈ జిల్లాలో ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాలో ప్రాజెక్టు నిర్మించింది ఎవరు? మల్లవరం ప్రాజెక్టు కానీ, రామతీర్థం రిజర్వాయర్ కానీ, మరి ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారు? మరి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, నేను అభివృద్ధి చేశాను, ఒంగోలు అభివృద్ధి చేశాను అంటున్నారు. వాస్తవానికి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్ ఫండ్స్ సంబంధించి చాలా తక్కువ వచ్చాయి. ఆ వచ్చిన జీతాలు కూడా ఈ మున్సిపల్ పనుల్లో నుంచి వచ్చినటువంటి ఫండ్స్ లోనే ఇచ్చే కార్యక్రమం ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదు, ప్రభుత్వం నుంచి కూడా డైరెక్ట్ గా మున్సిపాలిటీకి నిధులు
జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో డైరెక్ట్ గా గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర్ గారు ఏర్పాటు చేశారు. ఈ రోజు అభివృద్ధి చేస్తాను ఈ ఫండ్స్ తీసుకొచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం మేము చేసినటువంటి ఒంగోలు కార్పొరేషన్ చేసిన చరిత్ర మాది తప్ప నీది కాదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒంగోలు కార్పొరేషన్ తీసుకురావడం వల్ల ఈ రోజు అధికంగా మరి నిధులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఈ రోజు నువ్వు రోడ్లు వేసే పరిస్థితి ఏర్పడింది తప్ప వేరే ఇది కాదు. మేము ఉన్నప్పుడు కార్పొరేషన్ లేదు. మేము మా టైంలో మేము లాస్ట్ మూమెంట్ లో కార్పొరేషన్ రావడం జరిగింది అంతే తప్ప నువ్వేదో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చావు. ఒంగోలు పన్నులు తోడు వచ్చినటువంటి ఫండ్స్ తోటి రోడ్లు వేస్తున్నావు తప్ప నువ్వు స్పెషల్ ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చావని అడుగుతా ఉన్నావు. మేము అప్పుడు ఓవర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ స్పెషల్ ఫండ్స్ ఆ రోజు రాజశేఖర్ గారు ఇవ్వడం జరిగింది. మేము మా రాష్ట్ర ప్లేనరీలు కూడా మా జిల్లా సమస్యల మీద మేము ఏదైతే తీర్మానాలు చేసామో ముఖ్యమైన తీర్మానాలు కూడా మేము ఆ రోజు వినిపించడం జరిగింది. రాష్ట్ర ప్లేనరీ కూడా నేను మాట్లాడటం జరిగింది. మేము ఆ సమస్యల్ని పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. పరిష్కారం కాకపోతే మేము చెప్పినట్టు ఈ సమస్యలన్నీ కూడా మేము అధికారంలో వస్తే తప్పకుండా పూర్తి చేస్తామని కూడా మేము తెలియజేయడం జరిగింది. మేము మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తప్పకుండా అసెంబ్లీలో గాని విడిగా గాని చర్చించడం జరుగుతుంది. ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది తెలియజేసుకుంటాం. రామాయపట్నం దుగ్గిరాజపట్నం అప్పుడు దుగ్గిరాజపట్నం కారణం అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా ఉండింది ఎవరు తెలుసా? మహేందర్ రెడ్డి గారు. అప్పుడు నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండడం జరిగింది. అది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిదని వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. దుగ్గిరాజపట్నం శాంక్షన్ అయినప్పుడు అప్పుడు ఆయన తిరుపతి ఎంపీ గారు చింతామోహన్ గారు ఆయన అది దుగ్గిరాజపట్నంకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మంత్రిగా ఉంది మహేందర్ రెడ్డి గారు. అది తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వాళ్ళని కోరుతాం. తర్వాత ప్రెస్ మీట్ లో శాసనసభ్యులు గారు మరియు డేవిడ్ రాజు గారు, సింగరాజు రాంబాబు. ఒక సింగరాజు రాంబాబు గురించి అయితే నేను చెప్పగలను. 68 సంవత్సరాలు వయసున్న చంద్రబాబు నాయుడు గారికి 48 సంవత్సరాల అనుభవంతో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండటం కర్మ అంటున్నాడు. ఒక్కడైతే చెబుతున్నాను, సింగరాజు రాంబాబుకి దేనికి అనుభవం ఉంది? పట్టిసీమలో డబ్బులు తీసుకోవడానిక, 21 మంది ఎమ్మెల్యేలను కొనడానిక, లేకపోతే వాళ్ళ కొడుకుని అడ్డదారిగా మంత్రిని చేయడానిక? దేనికి అనుభవం ఉందని చెప్పి ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రెస్ మీట్ కంటే సింగరాజు రాంబాబు వస్తాడా? మీకు చేత కాదా? నీకు తెలియదా? నీ యొక్క భవిష్యత్తు ఏంది? నువ్వెక్కడ నీ రాజకీయ భవిష్యత్తుకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ విధంగా సహకరించారో నీకు తెలీదా? ఇప్పటికైనా అవాకు చవాకులు మానుకొని ఈ శాసనసభ్యులకి లక్కీ డ్రాలో లక్కీ ట్రిప్ తగిలినట్టు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తూ అవినీతి పాల్పడకుండా పాలన కొనసాగించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కానీ వైఎస్ఆర్సీపీ మీద